రైట్ ఇక వరుస బస్సు ప్రమాదాలతో ప్రజలు ప్రయాణించడానికి భయాందోళన చెందుతున్నారనే చెప్పాలి. ఇక ఎందుకంటే ఈ మధ్య కాలంలో బస్సు ప్రమాదాలు అనేది అటు ఆర్టీసీ బస్సులు కావచ్చు లేకపోతే ప్రైవేట్ బస్సులు కావచ్చు ఎక్కువగా ప్రమాదానికి గురై ప్రజలు నిద్రలోనే ప్రాణాలు విడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, మనం పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం ఇక ఏదైతే అల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుందనే చెప్పాలి. ఏదైతే ప్రైవేటు బస్సు అంటే భద్రాచలం స్వామివారిని దర్శించుకొని వెళ్ళటానికి ఆ ప్రయాణికులు నిద్రలోనే కన్ను మూసారు. అట్లనే స్వామివారి చెంతకు వెళ్ళడం అయితే జరిగింది. ఇది దాదాపు చాలా వరకు ఎంత పెద్ద దారుణ ఘటన. అట్లీస్ట్ ఎట్లా అంటే ఒక 30 మందిలో 15 మంది చనిపోవడం అయితే జరిగింది. దీంతో పాటు మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే అక్కడ ఉన్న పోలీసులు సమాచారం ఇస్తున్నారు. అయితే ఇక పూర్తి డీటెయిల్స్ లోకి ఒక్కసారి వెళ్తే మాత్రం ఇక ఏదైతే అల్లూరి జిల్లా చెందిన ఏదైతే ఇటు మన మారేడుమిల్లి టు చిత్తూరు వెళ్లాల్సిన బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే గురువారం రోజు రాత్రి అనగా 2 నుంచి 3 గంటల సమయం వ్యవధిలో భారీ బస్సు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. సో నిద్రలోనే 9 మంది కన్ను మూసారు. అక్కడికక్కడికే చనిపోవడం అయితే జరిగింది. ఇక మృతుల సంఖ్య ఈ రోజు ఉదయం తీసుకున్నట్లయితే మాత్రం 15 మంది చనిపోగా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పైతే పోలీస్ అధికారులు సమాచారాన్ని అందించారు. అయితే దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఇటు బస్సు ప్రమాదాలు అనేది ఎక్కువగా మారుతున్నాయనే చెప్పాలి. అటు చేవెళ్లలో జరిగిన మొన్న ఆర్టీసీ బస్ కావచ్చు లేకపోతే కావేరీ ట్రావెల్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రైవేట్ బస్ కావచ్చు. మరి ఈ రోజు ఈ ప్రైవేట్ బస్సు అంటే ఏదైతే ఆ భద్రాచలం స్వామివారిని దర్శించుకున్న నేపథ్యంలో మళ్ళీ తిరిగి అన్నవరానికి అంటే ఏదైతే అన్నవరానికి వెళ్లాల్సిన సమయంలో ఈ బస్సు ప్రమాదం అనేది ఘోర బస్సు ప్రమాదం అనేది చోటు చేసుకోవడం తీవ్ర బాధనైతే మనకు గురి చేస్తుందని చెప్పాలి. దాదాపు ఆ బస్సులో కూడా 30 మంది ప్రయాణికులు ఉన్నారు. 30 మందిలో 20 మందికి పైగా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా సమయం కూడా చాలా వరకు ఎక్కువగా పోలీసులు అందరూ సమాచారాన్ని అయితే అందిస్తున్నారు. వెంటనే ఎవరైతే ఆలస్యంలోకి రాత్రి సమయంలో ఏదైతే 2 నుంచి 3 గంటల సమయంలో ఈ బస్సు ప్రమాదం చోటు చేసుకోగా ఇప్పటికిప్పుడు అంటే ఏదైతే తెల్లవారుజామున పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే వెళ్లి అక్కడ ఉన్న హాస్పిటల్ ఏదైతే భద్రాచలానికి సంబంధించిన ప్రభుత్వ ఆస్తులకి తరలించే లోపే చాలా వరకు అక్కడ చనిపోవడం అయితే జరిగింది. ఇప్పటికి కూడా మృతుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా బస్సు ప్రమాదంతో చాలా వరకు ఎక్కడికక్కడ నిద్రలోనే కళ్ళు మూస్తున్న కొంతమంది ఉన్నారు. మరి ఇంకొందరు అయితే పూర్తి గాయాలతో దాదాపు 95% గాయాలతో అసలు బతికే అవకాశాలు కూడా అక్కడ కనిపించలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం హిట్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అన్ని చూస్తున్నాము. ఎంత దాదాపుగా 30 మంది అంటే 30 మంది ప్రయాణికులు అంటే 30 కుటుంబాల్లో చూసుకున్నట్లయితే ఇది ఒక తీరని లోటు 30 కుటుంబాలకు అనేది చెప్పొచ్చు. ఒక్క కుటుంబం సభ్యుడి నుంచి ఒక్క కుటుంబ సభ్యుడు వెళ్ళిపోతే అసలు అది ఎంత తీరని లోటు అంటే అది మన మాటల్లో చెప్పలేని పరిస్థితి అనే చెప్పాలి. ఇక మోరేవర్ ఇటు రోడ్ల విషయాన్ని కూడా చాలా వరకు ఎక్కువగా ఉందనే చెప్పాటు. అటు తెలంగాణ కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడున్నా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం చాలా వరకు సంఖ్య అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే ఇటు రోడ్లో ఉన్న పరిస్థితులు కూడా ఎందుకంటే హైవే రోడ్లు కూడా చాలా వరకు అక్కడక్కడ బ్రేక్ అయి క్లాషెస్ అయి ఉంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీని మీద ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్య తీసుకుంటూ అంటే ఈ రోడ్డు ప్రమాదాలు అనేది క్రైమ్ అనేది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. బట్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఒక చర్య తీసుకోవాలి రోడ్ల గురించి. ఎందుకంటే చాలా వరకు అంతమంది ప్రయాణికులు అంత 30 మంది అంటే ఈక్వల్ టు 30 కుటుంబాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇంతవరకు అది మనము తీరని లోటనే చెప్పాలి. ఎందుకంటే నిద్రలోనే కన్ను మూసి దేవుడి దగ్గరికి అంటే స్వామివారిని చూడడానికి భద్రాద్రి రాముని చూడడానికి వాళ్ళు వెళ్ళి అక్కడికక్కడే స్పాట్ లో మళ్ళీ చనిపోవడం అంటే అసలు అది ఎంత అంటే వాళ్ళ కుటుంబానికి ఒక తీరని లోటు అనే చెప్పాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు పూర్తి బాధ స్థాయిలో ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. మరి చూడాలి ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అక్కడ ఉన్న పోలీసులు అయితే సమాచారం అందిస్తున్నారు. మరి ఏ విధంగా ఇటు అల్లూరు జిల్లాకు చెందిన ఈ ఘోర ప్రమాదం భారీ రోడ్డు ప్రమాదం అయితే చాలా వరకు పెద్ద ఎత్తున బాధలు అనేది గురి చేస్తుందనే చెప్పాలి. నరేంద్రతో శ్వేత గంగాధర్, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.